వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. విభిన్నంగా ప్రజల్లోకి వెళ్తున్నారు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్. ఓడిన మరుసటి రోజే భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. భారీ స్థాయిలో హాజరయ్యారు ప్రజలు, అభిమానులు, డిఎంకే కార్యకర్తలు. స్టాలిన్ ని చూసి అభిమానులు భావోద్వేగానికి గురైనటువంటి విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో ఓడిపోయారు స్టాలిన్. 1996 ఎన్నికల తర్వాత తొలిసారిగా ఓటమిని చూశారు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్. డిఎంకే నుంచి టీవీకేలో చేరారు విఎస్ బాబు. సో డిఎంకేలో చూడని ఓటమి లేదు, కానీ గెలుపే లేదంటూ కూడా స్టాలిన్ వ్యాఖ్యానించినటువంటి తీరు అందరినీ ఆకట్టుకున్నటువంటి వైనం. సాధారణంగా ఓడిపోయిన వెంటనే కొంతకాలం పాటు నియోజకవర్గానికి దూరంగా ఉండడం, గెలుపొందిన తర్వాత కూడా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నటువంటి నేతలను కూడా మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ స్టాలిన్ ఓడిపోయిన తర్వాత తాను పోటీ చేసి ఓడిపోయినటువంటి నియోజకవర్గంలో పర్యటించడం, రోడ్ షో నిర్వహించడం, అక్కడ ఉన్నటువంటి అభిమానులు భావోద్వేగానికి గురైనటువంటి వైనం మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తన ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి నియోజకవర్గంలో ఎన్నికలైన ఫలితాలు వచ్చినటువంటి నెక్స్ట్ డే పర్యటించడం మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది. ఎలా చూడొచ్చుంటారు? పూర్తి అప్డేట్స్ అండి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తాను ఓడిన కొలత్తూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఓడిన మరుసటి రోజే ఆయన ప్రజల్లోకి రావడం, కొలత్తూరు నియోజకవర్గంలోకి రావడంతో అటు డిఎంకే అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. అదేవిధంగా చాలా మంది యువత కూడా భావోద్వేగం చెందారు. ఏదైతే కొలత్తూరు నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు గెలిచిన స్టాలిన్ ఈ ఎన్నికల్లో విఎస్ బాబు, టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో ఓడిపోయారు. విఎస్ బాబు కూడా డిఎంకేలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో ఏదైతే స్టాలిన్ కంటే ముందు ఆయన డిఎంకే ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే ఈ ఎన్నికలకు ముందు డిఎంకేకి రాజీనామా చేసి టీవీకేలో చేరారు. టీవీకేలో చేరి సీఎం స్టాలిన్ ఓడించారు. అయితే ఇక్కడ ప్రధానంగా స్టాలిన్ ఓడిపోయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా అసహనం చెందలేదు. నియోజకవర్గంలో పర్యటించారు, ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఇన్నేళ్లు నన్ను ఆదరించారు, కొలత్తూరు ప్రజలకు నా అభినందనలు, ధన్యవాదాలు అంటూ ఆయన చేసిన ప్రసంగం. కానీ మరొక విధంగా డిఎంకే చూడని ఓటమి లేదు, డిఎంకే చూడని గెలుపు లేదు. 4 సీట్లకు వచ్చిన రోజును చూసాం, 234 సీట్లకు వెళ్ళి గెలిచిన సందర్భాన్ని చూసాం. డిఎంకేకి ఆటుపోట్లు, ఒత్తిడులు, గెలవడము, ఓడిపోవడము అత్యంత సహజము. మళ్ళీ పోరాడతాం, ప్రజల్లో మళ్ళీ నమ్మకాన్ని కలిగిస్తాం. డిఎంకే చేసిన కార్యక్రమాలు, డిఎంకే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మనసులో ఉంటాయి. ఎన్నికల్లో ఓడిపోవడం అనేది అత్యంత సహజము, రాజకీయాల్లో గెలుపోవడం సహజమంటూ ఏదైతే స్టాలిన్ చేసిన ప్రసంగం కానీ, స్టాలిన్ చేసిన ట్వీట్ కానీ రాజకీయాల్లో హుందాతనం తెలియజేస్తుంది. ఎక్కడ కూడా నటుడు విజయ్ పైన ఆయన విమర్శలు చేయలేదు, ఎన్నికల ముందు విమర్శలు చేయలేదు. ఆన్ ది సేమ్ టైం విజయ్ కూడా ఎన్నికల్లో నేరుగా సీఎం స్టాలిన్ అనే పదాన్ని వాడకుండా స్టాలిన్ సార్ అంటూ హుందాగా విజయ్ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో నేరుగా చాలా హుందాగా వ్యవహరించారు. ప్రభుత్వం పైన విమర్శలు చేశారు, కానీ వ్యక్తిగతంగా స్టాలిన్ కానీ, ఉదయనిధి స్టాలిన్ కానీ ఎక్కడా విమర్శించారు. ఇక్కడ తమిళనాడులో హుందా రాజకీయాలు నడుస్తున్నాయి. ఒక నేతపై మరో నేత తీవ్ర ఆరోపణలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ లాగా మరీ ఒక స్థాయి దిగజారి నేతలు విమర్శలు చేసిన నేపథ్యం లేదు. తమిళనాడులో హుందా రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే ఓడిపోయినప్పటికీ తన నియోజకవర్గం కిరణ్ కొంతవరకు అంటే స్టాలిన్ వ్యవహార శైలిని ఎలా చూడొచ్చు అంటే కరుణానిధి మళ్ళీ అధికారంలోకి వస్తామంటే డిఎంకే శ్రేణులకు ఆయన భరోసా ఇచ్చారు. నిన్న ఏదైతే డిఎంకే గెలిచిన ఎమ్మెల్యేలతో కూడా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు నేరుగా స్టాలిన్ ఓడిపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. వారందరికీ కూడా మాజీ సీఎం స్టాలిన్ భరోసా ఇచ్చారు. గతంలో కూడా నేను ఓడాను, మళ్ళీ గెలిచాను, ఇప్పుడు ఓడిపోయాను, మళ్ళీ గెలుస్తాను.
దానికి మనకు 5 ఏళ్ళు ప్రజలు అధికారం ఇచ్చారు, మరో 5 ఏళ్ళు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల కోసం పోరాడాలంటూ తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఆయన భరోసా ఇచ్చారు. మరో విధంగా ఉదయనిధి స్టాలిన్ ఏదైతే చేపాక్ నుంచి గెలిచిన ఉదయనిధి స్టాలిన్ ను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమించారు. రాబోయే రోజుల్లో యువతరం ఇటు స్టాలిన్ అటు విజయ్ వీరిద్దరి మధ్య అసెంబ్లీలో కూడా రసకందాయంలో రాజకీయాలు జరుగుతాయని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ తమిళనాడులో ఒక హుందా రాజకీయాలు నడవడమే కాక నేరుగా ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి రోజే ప్రజల్లోకి రావడం మాత్రం తమిళ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరం. ఎందుకంటే తాము ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన నిలబడతాము, తాము ఓడిపోయినప్పటికీ డిఎంకే పోరాటం కొనసాగిస్తుంది అంటూ ఛాలెంజ్ చేసిన ఈ ట్వీట్ తమిళ రాజకీయాల్లో ఆసక్తి రేపిస్తుంది. సిరాజ్ ఎస్ కిరణ్, కొంతవరకు అంటే ఓడిపోయిన తర్వాత వెంటనే నియోజకవర్గంలో పర్యటించడం అనేది చాలా వరకు భిన్నంగా ఉంటుంది. కానీ స్టాలిన్ వ్యవహార శైలి కూడా భిన్నంగా ఎలా చూడొచ్చు అంటారు కరుణానిధితో పోలిస్తే? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా కరుణానిధి లాంటి నేతలు ఓడిపోయిన సమయంలో కొంతకాలం కూడా వాళ్ళు బయటకు వచ్చిన నేపథ్యం లేదు. 2016 ఎన్నికల్లో డిఎంకే ఓడిపోయినప్పటికీ కూడా స్టాలిన్ ఓడిపోయినప్పటికీ కూడా స్టాలిన్ ప్రజల్లో కొనసాగారు. తిరిగి 5 ఏళ్ళు పోరాటం చేశారు, తమ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. ఏదైతే ఒకసారి ఓడిన తర్వాత రెండోసారి ప్రజల మనసు గెలుచుకున్నారో అధికారం లేదు. 2021 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు, 2026 వరకు అధికారంలో వస్తారు. 2026 ఎన్నికల్లో స్వయంగా స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో ఓడిపోయారు. ఓడినప్పటికీ కూడా కరుణానిధి లాగా కొంతకాలం రాజకీయాల్లో స్తబ్దుగా ఉన్న పరిస్థితి లేదు. 2016లో ఓడిపోయినప్పటికీ జయలలిత మీద పోరాటం కొనసాగించారు, 2021లో గెలిచారు, 2026లో ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ కూడా మేము ప్రజల్లో ఉంటాం, రాబోయే రోజుల్లో టీవీకేకి సమయం ఇస్తాం, టీవీకేకి సహకరిస్తాం, ప్రజల మన్ననలు తాము కూడా పొందుతాం. అయితే అధికారంలోకి వచ్చిన విజయ్కి కూడా వాళ్ళు నేరుగా అభినందనలు తెలియజేశారు, ఓటమిని హుందాగా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో హుందా రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే ఓడిపోయిన మరుసటి రోజు ప్రజల్లోకి రావడం మాత్రం కొంచెం ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఎక్కడైతే ఓడారో ఆ ఓడినప్పుడు ఆ భావోద్వేగం ఉంటుంది, బాధ ఉన్నప్పటికీ కూడా స్టాలిన్ నవ్వుతూ అభివాదం చేశారు, ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. నేరుగా మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఎవరు భయపడాల్సిన అవసరం లేదంటే ఆయన ప్రజలకే కాకుండా నేరుగా తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు నేతలకు భరోసా ఇచ్చారు. ఏదైతే గతం కంటే భిన్నమైన రాజకీయాలు నడుస్తాయని చెప్పొచ్చు. గతంలో జయలలిత ఓడితే దాదాపు 4.5 సంవత్సరాలు ప్రజల్లోకి వచ్చిన నేపథ్యం లేదు. మరోపక్క కరుణానిధి కూడా ఓడిపోయిన తర్వాత కొంతకాలం స్తబ్దతగా రాజకీయాలు చేసిన నేపథ్యం ఉంది. అయితే వీరిద్దరికీ భిన్నంగా సీఎం స్టాలిన్ ఓడిపోయినప్పటికీ తాము ప్రజల్లో ఉంటాం, ప్రజల పక్షాన పోరాడతామంటూ ఓడిన మరుసటి రోజు ప్రజల్లోకి రావడం మాత్రం ఇదొక ఆశ్చర్యకరమైన విషయం. తమిళ రాజకీయాల్లో ఇదొక చర్చ అవుతుంది. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద విభిన్నంగా ప్రజల్లోకి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ వెళ్తున్నారు. ఓడిపోయినటువంటి మరుసటి రోజే నెక్స్ట్ డేనే భారీ రోడ్ షో నిర్వహించారు తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో. కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. భారీ స్థాయిలో హాజరయ్యారు ప్రజలు, అభిమానులు, డిఎంకే కార్యకర్తలు. మరి ముఖ్యంగా స్టాలిన్ చూసి అభిమానులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో ఓడిపోయారు స్టాలిన్. 1996 ఎన్నికల తర్వాత తొలి ఓటమిని చూశారాయన. ఇక డిఎంకే నుంచి టీవీకేలో చేరారు విఎస్ బాబు. డిఎంకే చూడని ఓటమి లేదు, గెలుపు లేదంటూ కూడా స్టాలిన్ ట్వీట్ చేయడం కొంతవరకు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద తాను ప్రాతినిధ్యం వహించి ఓడిపోయినటువంటి నియోజకవర్గంలోనే మరుసటి రోజు తన ప్రజలను కలుసుకోవడానికి స్టాలిన్ వెళ్ళినటువంటి తీరును మాత్రం రాజకీయ ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు కూడా అభినందిస్తున్నారు.